ఫలమిచ్చిద్దంటారా? ఫలించిద్దా? లేదు. పోనీ దాన్ని మనం ముక్కు దగ్గర పెట్టుకుని కనుక స్మెల్ వచ్చిద్దామని చూస్తే వచ్చిద్దా? అట్లాగనే చూడటానికి బాగాలేదా? చాలా చక్కగా ఉంది కదా. అసలుకి ఒరిజినల్ చెట్టు అయినా వాడిపోయిద్దాం, నీకు అసలు వాడుకోవడం కూడా లేదు. అట్లాగని ఇంకో సాట నాడితే జీవం కూడా సేమ్ ఇట్లానే చాలా మంది క్రైస్తవులు ఉంటున్నారు. ఎలా? చూస్తానికి చాలా చక్కగా ఉంటారు, కానీ వారిలో జీవము, ఆత్మఫలాలు లేవు. చూస్తానికి మరలా చెట్టు, పువ్వులు, కాండం, మళ్ళీ అది మట్టిలో నాటబడినట్లుగా ఒక కుండి, ఏమీ తప్పు లేదు, అంతా బాగానే ఉంది, కానీ జీవము లేదు. చెట్టుగా పిలువబడుతుంది, కానీ చెట్టుకు తగిన ఫలాలు దాంట్లో నుంచి రావటం. ఈరోజు మారు మనసు పొందామని చెప్పుకుంటున్నారు, కానీ మారు మనసుకు తగిన ఫలాలు లేని వారిగా చాలా మంది ఉంటున్నారు. ఈ ఫలాలు ఎందుకు ఫలించలేరు అంటే యేసు ప్రభు చెప్పినది చెయ్యకు